హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు వెనుకొండ అయితే పోతున్నాము. ఎలిమినార్ దాటి చోటుపల్లి దగ్గర వచ్చినాము. నేను సాయి, మా రాసేట్ మళ్ళీ వచ్చిండు. సేమ్ 2 వారాల నుంచి పోదాం అనుకుంటా, కానీ 2 వారాల నుంచి మిస్ అయింది. అంటే కిరెట్ సరిగా అయితే లేదు. ఇంకా మా సేటు చూపిస్తాగు. ఇక మా సేటు ఐవోలోజీ చూస్తున్నా, ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. మేము నిద్రపోయినా కానీ లేపుతాం మాకు. అంటే లైట్గా వర్షం అయితే పడుతుంది, చూడాలిగా. మాకు వర్షం పడకుంటే వచ్చేసారు. వర్షం పడకుంటే మంచిది మనకు. ఇంకా అది ఉంటుంది కానీ ఏంటి పడితేంది పడకుంటేంది, మనమైతే వెళ్ళాలి. మనమైతే పోవాలి, కానీ కొంచెం వర్షం పడితే ఇబ్బంది అవుతుంది కదా, పండుకోనికి ఇబ్బంది అవుతుందా మనకు. నిద్ర తెల్లందా కాడికి పోతుంది, పోయి గంట సేపు పండుకోవాలి కదా. మరి ముగ్గురం చూస్తే క్యాబిన్లో నిద్ర వస్తుందా? రాదు. అందు గురించే జర దేవుడు మా మీద కరుణించి ఏదో జేబుల గణేష్ మహారాజ్ జయ చెప్పి అని అట్లా అనుకోతే బయలుదేరినాం మేము. ఇక చూడాలి దేవుని, ఇక ఏదైతే అది బయలుదేరి తీరినాము. మనం చూడాలి, చేసే కష్టం అయితే చేయాలి కదా, తప్పదు. మనకు అది తప్పదు, ఇది తప్పదు. ఒకటి చూసుకుంటే మళ్ళీ కష్టమైపోతుంది. పైసలు మళ్ళీ తెల్లారి కావాలంటే ఎవడు ఇయ్యాడు. ఇప్పుడు చూడ ఫోన్లో పైసలు వచ్చిన క్యాష్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే పెట్రోల్ కూడా మేము ఆగినాము. ఇది జియో డీజిల్ కూడా తాగినాము. షిఫ్టింగ్ అవుతారంట, 20 minutes ఆగానని చెప్తే 20 minutes అంటే కాదన్న అంటే సరే నాకు 10 minutes ఆగంటే ఆగినాము. మన చోటుపల్లి దగ్గర జియో కూడా ఆగి ట్యాంక్ ఫుల్ చేపించుకొని వెళ్తే బయలుదేరుతాము. ఇంకా పోవాలి తెల్లందాక. ఎక్కడెక్కడ అయితే అక్కడ నీళ్ళు కూడా బాగానే ఉన్నాయంట. వారు అంటే విజయవాడలో చాలా నీళ్ళు వచ్చినాయి కదా, ఖమ్మము విజయవాడలో నీళ్ళు అయితే బాగా వచ్చినాయి. మరి ఈ సైడు పిడుగురాళ్ళు ఈ రోడ్ల మనకైతే తెలియదు, ఫస్ట్ టైం పోతున్నాము. మొన్న 2 సార్లు మిస్ అయింది కిరాయిది, పోలే నేనే. ఎందుకంటే మనకు కిరాయి పడకుంటే కిరాయి పడితేనే పోతాం, కిరాయి పడకుంటే పోలేము. మొన్న లాస్ట్ టైం కూడా కుంట పోయినుండే, మన మాచర్ల కుంట, నాగార్జున సాగర్ సైడు. అక్కడ కూడా కిరాయి తక్కువనే. ఇక పోయినాం, ఏం చేస్తాం, ఇక వేరే వాళ్ళు తక్కువగా పోతురు. 9,500 పోయాడు మావాడు ఒకడు. ఏం చెప్పాలి, అంత కాంపిటీషన్ అయిపోయింది. ఇక డిమాండ్ ఇక మనం పడితే మనం బండి ఆగిపోతుంది. కానీ నేను 9,000 అయితే పోను. గెస్ చేయండి ఎంత పోతున్నావు, కామెంట్ అయితే చేయండి, దాన్ని బట్టి చెప్తాను నిజమా కాదు అనేది. ఇప్పుడు మా దగ్గర జియవాడ నుంచి వెనుకొండ 255 కిలోమీటర్ ఉంటుంది. అదే సేమ్ జియవాడ నుంచి కుంట కూడా సేమ్ 255 కిలోమీటర్స్ ఉంటుంది. గెస్ చేయండి ఎంత కిరాయి తీసుకుంటున్నాం. బొలెరో బండి వాళ్ళైతే చెప్పండి. బొలెరో పికప్ బండి మాది, మ్యాక్స్ కూడా కాదు, అశోక్ లీలాండ్ కూడా కాదు, పికప్ కావాలంటే బండి మీకు ఆల్రెడీ వీడియోలో చూసిరు. మన మైలేజ్ అయితే బండి ఇవ్వదు, 10 ఇస్తుంది. ఏమైనా వచ్చిరా? క్యాష్ ట్యాంక్ ఫుల్ 6000 ఎందుకు వస్తుండా? సరే వాళ్ళైతే వస్తారంట, షిఫ్ట్ అయిపోయింది ఆయన. ఇంకొక ఆయన వస్తుండ్రు. మా సైడ్ జయదేవ్ జయదేవ్ జయ మంగళమూర్తి దేవుని పాటలు పెట్టుకైతే సుఖంగా కూర్చుండు ఆయన. జీవాలు అయితే మంచి దొరకాలి సెట్ కూడా. ఏం సెట్ ఫస్ట్ టైం పోతున్నాము, చూద్దాం. ఇక దేవుని దగ్గర మంచి జీవాలు దొరికినాయంటే కంటిన్యూ పోతూనే ఉంటాం. ఇక అంతేగా, సగం కిరాయి ఇస్తా అని మాట్లాడి తీసుకొచ్చినాం. మా సైడ్ ఎట్టుంటాడంటే అక్కడిక్కడ పోయి మా మీదనే వేసిన టోపీ. జీవాలు దొరికితే చాలు, జీవాలు దొరికి లేకుంటే నా మీద. సరే సెట్ ఇగో జీవాలు సగం కిరాయా, జీవాలు దొరికినా ఇంకో డబుల్ కిరాయి ఇస్తావా? డబుల్ కిరాయి మొత్తం ఇస్తా. మళ్ళీ సగం ఎట్లా తీసుకోమంటున్నావు? మొత్తం నువ్వు తీసుకుని ఎంత అది మొత్తం ఇస్తా. అవుట్ సైడ్ ఇప్పుడు నీకు జీవాలు దొరకకపోతే నన్ను డిస్కౌంట్ చేయమంటున్నావు. డిస్కౌంట్ ఆల్రెడీ 2,000 ఎక్కువనే ఇచ్చిన. ఆయన ఇవ్వమంటే మస్తు చెప్తాడు. ఇట్లుండ్రు అంటే వేరే వాళ్ళు 9,500కే పోతారంట. నేనైతే పోను, అది తక్కువ కిరాయి, మనకు మైలేజ్ కూడా రాదు. ఆ కిరాయిలు మనకు పడతలు పడవు, అది వేస్ట్. అది ఇక పోయే వాళ్ళు పోతారు, మనం ఏం దానికి కాంపిటీషన్ లేదు. మన కిరాయి మంచిగా ఉంటేనే పోతాం, లేకుంటే ఏం పోం మనము. సైడ్ అయితే మనకైతే తీసుకుపోతాడు, అట్లేం లేదు. ఇంకా సైడ్ ఏమంటే జర కామెడీ చేస్తాడు అంతే. కోనా ఇక షిఫ్టింగ్ ఎప్పుడు వేస్తారో అన్న, ఏందా అన్న 20 minutes అని చెప్పా, 10 minutes చెప్పిండుగా. క్యాషే అన్న,
చెప్పిండు ఆల్రెడీ షిఫ్ట్ అయ్యేటప్పుడు 10 minutes అని చెప్పిండు. క్యాష్ అని చెప్పినాము. టాక్సీ తీసుకోరా. అంటే మనకు లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు మైలేజ్ మంచిగా వచ్చింది. అట్లా అని చెప్పేసి సిటీలో ఏడో పోయకుండా ఇక్కడికి వచ్చిన. ఇక వీళ్ళు షిఫ్టింగ్ కాబట్టి కొంచెం టైం పట్టింది అంతే. ఒక 10 నిమిషాలు పట్టింది. 10 నిమిషాలు ఆపిన. సాయన ఫ్రెష్ ఉన్నాను. ఇంకోసారి రిఫ్రెష్ అవుతావా? చాయ్ తాగుదాం ఏమన్నా? బండ్ల గడ్డి గుడ్లు వేసుకున్నాం బాగానే. జర పచ్చి పచ్చిగా అయింది వర్షం పడ్డందుకు. రేపు చూడాలి. ఇక బండి ఆలతి అయింది. పెండ 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 పెండ. డ్రైవర్లో బతుకు ఇట్లా ఉంటుంది. ఇంత ట్యాంక్ ఫుల్ అయింది మనకి. 4,416 రూపాయలు. అంటే ఆల్రెడీ డీజిల్ ఉండే కాబట్టి ఇంత అయింది. 46 లీటర్లు వచ్చింది. 46 లీటర్లు 0.17. ఎప్పట్లాగానే సేమ్ ఆందోళన మైసమ్మ దగ్గర దర్శనం చేసుకున్నాం మంచిగా. మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఏం లేదు, ఆ పంపులో కొంచెం ఇబ్బంది ఉంది. క్యాష్ సరిగా లేదల్లా. అంటే వాళ్ళ దగ్గర చేంజ్ ఉండలేదు. ప్లస్ వచ్చేసి ఆన్లైన్ కూడా తీసుకుంటలేరు వాళ్ళు. క్యాష్ ఉంటేనే ఇస్తామంటారు. క్యాష్ ఇచ్చినా కూడా చేంజ్ ఉండలేదు వాళ్ళ దగ్గర. పంపు సరిగా నడచట్లేదంట. ఇక మనము సిటీలో అనుకొని మనం జియోలో పోసుకున్నాం, జర మైలేజ్ మంచిగా వస్తుంది చెప్పి దూరం వచ్చినాం అనుకో, ఆన్లైన్ ఉన్న వాళ్ళు కష్టం. డీజిల్ ఆడికి అయిపోయిందంటే చాలా కష్టం అవుతుంది. అందు గురించి అక్కడనే పోసుకోండి. హైదరాబాద్లోనే సిటీలో పోసుకోండి. ఎల్బీనగర్ కానీ ఆటోనగర్ కానీ అక్కడనే పోసుకొని పెద్ద బండ్లు అయితే అట్లనే చేయండి. ఇంకా లోకల్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ కాకపోతే 1 కిలోమీటర్ దూరమైనా పోసుకుంటారు. వర్షం అయితే పడుతుంది లైట్గా. నార్కట్పల్లి వచ్చినాము. విజయవాడ రోడ్డు చక్క పోతే విజయవాడ. మనం ఫ్లైఓవర్ కింద నార్కట్పల్లి నుంచి రైట్ తీసుకున్నాం నల్గొండ రోడ్డు. ఛాయ్ తాగుతున్నాము. ఎదురు వస్తుంది కొంచెం. 80-90 కిలోమీటర్ వచ్చింది వచ్చేటికి. ఇంకా ఈ నుంచి అయితే ఇంకా ఇంచుమించు ఇంకా 190 వస్తుండొచ్చు. 90 కూడా రాదు. 255 కిలోమీటర్. 260 వేసుకో. అంటే ఇంకా 170 వస్తుంది నాకు తెలిసి. పోదాం. వర్షం అయితే పడుతుంది అట్లనే. ఇక ఇక్కడ ఛాయ్ తాగుతున్నాము. ఈ చొరస కాడ దిగి రైలు టర్నింగ్ ఛాయ్ తాగుతున్నాం. ఇక్కడ సన్న వర్షం అయితే పడుతుంది. నా బండి వెనక లాగింది. ఇంకా సాయి మావాడు పొద్దుగాల లేచాడు. శుక్రవారం శనివారం 12 बजे 4 గంటలకు 5 గంటలకు నార్మల్ టైంలో పోతాడు. శుక్రవారం రోజు అదే 2 बजे 3 बजे 2 గంటలకు 3 గంటలకు పోతాడు. బండ్లు ఎక్కువ వస్తే వెళ్ళిపోతాడు. సండే అయితే 12 बजे 12 గంటలకు పోతాడు. సండే ఆధారం అయితే జీవాలు ఎక్కువ వస్తాయి కాబట్టి కటింగ్ చేయించాడు. హోటల్కి వేస్తారా? హోటల్ వేరే దిక్కు పోతాను. ఫ్రెండ్స్, రోడ్ చూడండి ఎట్లంత డేంజర్ ఉంది. ముంగట ఒక బండి వస్తే మాత్రం తిప్పడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే చాలా వర్షం పడుతుంది ఇక్కడ. బుర్జా కూడా చాలా ఉంది. బండి దింపినామంటే ఇక వాళ్ళైనా తీసుకోవాల్సిందే, మనైనా తీసుకోవాల్సిందే. అంత డేంజర్ ఉంది రోడ్ ఇది. అంటే మేము పిడుగులో కాకుండా ఇట్లా కారంపొడి వచ్చినాము. 30 కిలోమీటర్ తక్కువ అవుతుంది. అంటే ఫస్ట్ టైం కదా. ఆ రోడ్డు మీద అడిగితే వాళ్ళు రోడ్డు బాగుందని చెప్పారు. కానీ
హనుమకొండ రీచ్ అయిపోయినాం. టైం వచ్చేసి 3:10 అవుతుంది. నాన్ స్టాప్ కొట్టినాం. అది పిడుగురాల నుంచి వచ్చినుంటే రోడ్ సాఫ్ ఉంటుండే, కానీ కారంపొడి రోడ్ మీకైనా వచ్చినాం. రోడ్ అయితే బేకార్ అంటే బేకార్ ఉంది. 60 కిలోమీటర్ అబ్బా, తిక్కంటే తిక్కలేసింది. అబ్బా రోడ్కి సాయి అయితే 1-2 గంటలు అయితే వండి మంచిగా నిద్ర పోయిండు. ఏం సాయి వండి మావాడైతే వండాడు. నిద్ర నాకు మా సెట్కే వస్తుంది. మేము వండుకున్నామంటే కొంచెం మేము కూడా రిలాక్స్ అయిపోతాం. మళ్ళీ పొద్దున్న లేవనే జీవాలు కొనుడు అడావిడి ఉంటుంది. మళ్ళీ అవి కొనుక్కొని పోయేటప్పుడు మంచిగా వండుకుంటారు. మళ్ళీ నాకు నిద్ర వస్తుంటుంది. అందుకోసం నేను రెస్ట్ తీసుకోవాలి ఫస్ట్. సంతలు అయితే ఇంకా జీవాలు ఏం రాలేవు. అదే నా 3:30కి వచ్చేటట్టుండే. చూడండి ఎన్ని బండ్లు వచ్చినాయి. ఇంత బురదనే ఉంది. పొద్దుగాల చూపిస్తాం. మళ్ళీ పొబ్బుది అయితే లేదు, 40 గంటలకు. అరే లేదన్నా, నేను నైట్ 2:30కి వచ్చిన. బండ్లు ఏం లేకుండా పండుకున్నాం కొద్దిసేపు. వెనకకి పెట్టుకోవాలన్నట్టు పెట్టుకున్నా. మళ్ళీ ఎటు సైడ్ పెట్టుకోవాలంటే ఆ బురదలో బండి పెడతామన్నా. దిగడానికి లేదు, ఎక్కడానికి లేదు. డిస్టర్బ్ చేస్తాం నిద్ర లేకుండా. జీవాలు కొనుక్కోవడానికి వచ్చిన వీడికి. అదే అంటున్నా, నేను కమిటీ మెంబర్తో మాట్లాడుతుంటే కూడా వింటట్లేదు. ఆర్గ్యుమెంట్ చేస్తాం ఖాళీ పొద్దుగాల. ఫ్రెండ్స్ ఇక్కడ మరీ ఘోరంగా ఉంది. చాలా పడుతుంది. తిరగాలి మార్కెట్లో అయితే. జీవాలు అయితే ఇట్లా అమ్ముతారు. బండ్లు అయితే బయట పెట్టేసినాము. నైట్ 3 గంటలకు అయితే వచ్చినాము. సెక్యూరిటీ పండుకొని బండికి ఇబ్బంది పెట్టిండు. ఆడబెట్టు ఈడబెట్టు ఆడబెట్టు అని తాంచిన ఛాన్స్ అయిపో. మార్నింగ్ 5 గంటల నుంచి మధ్యాహ్నం 11-12 వరకు అయిపోతుందంట మార్కెట్. మరి ఘోరంగా ఉంది ఇక్కడ గుడిగా. ఈ విలేజ్ పేరు వచ్చేసి అయితే వెనుకొండ. మా స్టేడియం బేరం ఆడుతుంది. చూద్దాం. రాత్రి ఎంతసేపు తాంచాడు రాడు. సెక్యూరిటీ ఎంతసేపు తాంచాడు. పండనిచ్చాడు అసలు. అంత తాంచిండు. మళ్ళీ తీసుకునే పని తీసుకున్నాం. మళ్ళీ అది అప్పుడే అన్నాం పైసలు తీసుకొని ఉన్నానా అంటే వెళ్ళాడు. 2 సార్లు తాంచాడు. క్యాబిన్ మీద అంటే వర్షం వస్తుంది, లోపల వంతనేమో గర్మ అవుతుంది. ఆ బండ్ల వండనికి కూడా రాదు బొలరోలా. మార్కెట్ అయితే చాలా టైట్ ఉంది. బజార్ చాలా టైట్ ఉంది. మేము కొనలేకపోతున్నాం జీవాలు. ఇక్కడ వాళ్ళకే జీవాలు, ఇక్కడ వాళ్ళకి రెగ్యులర్ వస్తారు కాబట్టి వాళ్ళకే జీవాలు ఇస్తారు, మాకే తెస్తలేరు. సూచిస్తారు. మనం ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి రేట్లు మంచి గట్టిగా 2-3 సార్లు వస్తే మనకు పరిచయాలు అవుతాయి. మంచి రేట్లే ఇస్తారు. అప్పటిదాకా తీయరు. చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ 2-3 జాగాల బేరం వాడినా కానీ 2 సార్లు మిస్ అయిపోయింది. 3 తాన మిస్ అయిపోయింది. కాకానికి మెల్ల చూస్తుంటే ఏం చేస్తారు అని చెప్పి చూడాలి. ఇదేనా బేరం అయితే చూస్తాం. దిగుతున్నాయి. ఇంకా ఏదైనా బేరం అయితే చూస్తాము. బేరం అయితే వేస్తాం. పోవడే ఉంటుంది.
ఇంకా బురద అయితే చాలా ఘోరం ఉంది. మా బండి ఆడబెట్టినాం లోపల బయట, మండి లేకనే ఉంది ఇది కూడా. మరీ ఘోరంగా ఉంది. ఇదైనా కొంచెం న్యాయం ఉంది రా, మన బండి ఇంకా ఘోరంగా ఉంది. జర బండ్లు రానిక పోనీకి జర బాగానే ఉంది. అందరు బండ్లు అయితే నిండినాయి, మా బండి కూడా నిండలేదు, ఖాళీ ఉంది. మిగతా అన్ని బండ్లు అయితే నిండినాయి. మా సైడ్ కూడా తీసుకున్నాం, 40 జీవాలు తీసుకున్నాం, పెద్ద జీవాలు రాగానే వేసుకొని చూడాలి ఏమని చెప్పడం. ఒక్కొక్క సంతలో ఒక్కొక్క డిఫరెంట్ ఉంటాయి జీవాలు. అంటే మా జ్వాలు చూసుకొని ఇక మాకు సరిపోతుంది ఇక అంతే మన అంటే ఎవరినాడు నాకు తెలియదు, అంటే ఎవరినాడు. అయిపోయింది సంత బజార్, ఇంకా వెళ్తున్నాం ఇంకా మేము బజార్. బాగా అయితే జీవాలు అయితే అన్నీ వేసుకున్నాము, అయిపోయినాయి. 52 జీవాలు కొన్నాము, పెద్ద జీవాలు కొన్నాము, బాగా గట్టిగా ఉన్నాయి. బండి అయితే స్టార్ట్ చేసాం కానీ ముంగడ బండి అడ్డం పెట్టేసారు. రిక్షా సమాజరే బండి అరే నై జాతీ బాబే. అరే ఈ ఇళ్ళకంటే బండి అంటే పోతుందంట, చెప్పండి ఎవరన్నా ఉంటే ఎట్లా. ఎంత పెద్ద డ్రైవర్ ఉన్నా కానీ ఎట్లా అవుతుందో చూద్దాం. ఇక బండి అడ్డం ఉంది, నాకు ఫోన్ చేసినాం వస్తున్నాడ. ఇది వినుకొండ విలేజ్, వినుకొండ బాగానే ఉంది సిటీ లేక. ఇప్పుడు ఆంధ్రనే కదా ఇది, డిప్యూటీ సీఎం ఆయన్నే. हाँ जी होटल देखना पड़ता ना जी, कहाँ लगाएंगे गाड़ी. టిఫిన్కి అయితే చూస్తున్నాము, మంచి టిఫిన్ ఉంటే టిఫిన్ చేసుకొని వెళ్తే బయలుదేరితే టెన్షన్ పోతుంది. ఇంకోటి ఏంటి, జీవాల బండి ఆపడానికి కూడా సైడ్ ఉండాలి. టిఫిన్ అయితే చేసుకున్నాం మంచిగా, సింగల్ ఇడ్లీ తిన్నాము, మసాలా దోశ, మసాలా కాదు ప్లెయిన్ దోశలు తిన్నాము. మంచిగా అనిపించింది దోశ అయితే, మస్తు ఉంది. కొత్తగా పెట్టినట్టు హోటల్ అన్న, బాగుంది టేస్ట్ అయితే. లక్ష్మీ విలాస్ హోటల్ రా, లక్ష్మీ విలాస్ హోటల్. ఇది వెనుకొండ హైదరాబాద్ హైవేలో ఉంది. వెనుకొండ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో 2-3 కిలోమీటర్ వచ్చినాక ఉంది బండి. ఇంకో బండి అయితే చాలా డేంజర్గా పోయింది, ఇళ్ళకి చాలా ఖతర్నాక్ యాక్సిడెంట్ అయింది. నైట్ ఉన్నట్టుంది ఇది, ఎవరికి ఏం కాలేదు. కృష్ణానది చూడండి ఎంత వాడుతున్నాయి నీళ్ళు, మస్తు నీళ్ళు వస్తున్నాయి. కృష్ణానది ఫుల్ పోతున్నాయి నీళ్ళు. కృష్ణానది బ్రిడ్జ్ ఇది. రోడ్ చూడండి, మధ్యన రోడ్ ఇది. మేమైతే ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం ఇంటి దగ్గర సిటీ కాలేజ్ దగ్గర. విజయవాడకి ఈ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉండొచ్చు. ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది పాడు కూడా.
అంత దూరంకి వచ్చినప్పుడు ఏం కాలే కానీ నేను ఇంటికి వచ్చా కాళ్ళని వస్తున్నాయి తొక్కి తొక్కి క్లచ్ ఆ నడుపుడేందో ఆ ట్రాఫిక్ జామ్ చేసుడేందో ఒక్క ట్రాఫిక్ కూడా ఉన్నాడు చాలా దానికే 10 మందిలో వాడతారు రంగం డ్రైవ్ ఎంత మందిలో వాడతారు 20 మందిలో వాడతారు వేసుకుని రెడీగా ఉంటారు ట్రాఫిక్ జామ్ అన్నప్పుడు ఉండాలిగా